కానీ పార్టీలు కూడా గమనించాలి, ఇది బీఆర్ఎస్కి నిజంగా చెప్పాలంటే పెద్ద గుణపాఠం అని చెప్పాలి. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనగానే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి జాయిన్ చేసిరనుకో ఇంతకంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇప్పటికన్నా పార్టీలు కొంచెము గుణపాఠం కళ్ళు తెరుచుకోవాలి వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే ప్రభుత్వంలో అంటే అధికారంలో లేని పార్టీ దగ్గర వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళ రాజకీయ చరిత్ర అదే చెప్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉంది కదా, అధికారంలో లేని పార్టీలకే బోల్డ్ అంతమంది లైన్లో ఉంటారు పోటీ చేస్తామని. ఇక అది అధికారంలో ఉన్న తర్వాత ఎట్లుంటుంది? ఈ నేపథ్యంలో వీళ్ళకు లిస్టు బాగానే పెరిగింది. ఇప్పుడు ఇక హజారుద్దీన్ అయితే ఎందుకంటే ఆయన అక్కడ పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీటు నాకే వస్తుంది, నాకు హైకమాండ్ మాట ఇచ్చింది అని చెప్పేసి హజారుద్దీన్ అయితే ఆయన చాలా ధీమాగా ఉన్నాడు. రెండోది ఇప్పుడు హజారుద్దీన్ కనుక సీటు కేటాయిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేసి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారట. కాబట్టి హజారుద్దీన్కి వద్దు అనేసి. రెండోది ఇంకొక వ్యక్తి తెరపైకి వస్తున్నారు, నవీన్ యాదవ్ అనే వ్యక్తి కనుక తెరపైకి తీసుకొస్తే గెలువుడు పక్కన పెడితే బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ఒక డిస్కషన్. ఎందుకు టఫ్ ఫైట్ అంటున్నారంటే వాళ్ళు మనం చెప్పాల్సిన విషయం కాదు, హైకమాండే అక్కడ మీనాక్షి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఏది ఇక్కడ స్టేట్ లీడర్లతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ మీనాక్షి చెప్పి ఒక సీక్రెట్ సర్వే చేయించారట.